పాడుతున్నా, నువ్వు సాంగ్ పాడుతున్నా. మన కంప్యూటర్ సార్ నరసింహారావు సార్ గారు ముందుగానే రా సందీపు, ముందుగానే ఓకే. ఇప్పుడు సార్ మేము పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ సార్. నా పేరు పాగా నందిని. నేను 2008 to 2009 10th క్లాస్ బ్యాచ్. సార్ తెలుసు సార్, మీరు నన్ను దయ్యం అనేవాళ్ళు సార్. మిమ్మల్ని అయితే నేను మర్చిపోను సార్. ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు నిజంగా సార్. అసలు అదే మాకు స్వీట్ మెమోరీ. ఇప్పుడు కూడా చెప్పుకుంటాను. నాకు ఎన్ఎస్ అంటే చాలా ఇష్టం సార్. అసలు ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఎన్ఎస్ లో కూడా నేను బాగా చదివేదాన్ని. కాకపోతే కొన్ని మిస్టేక్స్ ఉండేవి. నేను తెలిసి తెలియక మీ దగ్గర చదువుకునేటప్పుడు ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి సార్. నన్ను ఇచ్చింది పిడుగురాదు సార్. మా వారు ఫార్మర్, నాకు 2 బాబులు. మా పిల్లలు 2 భాషణ స్కూల్లో చదువుతున్నారు. నేనైతే హౌస్ వైఫ్. హృదయపూర్వక వందనాలు సార్ వాళ్ళకి. సార్ వాళ్ళు వచ్చినందుకు థ్యాంక్స్. నేను నేను 2008-2009 10th బ్యాచ్. మా వారి పేరు నారాయణ. ఆల్ బొమ్మలు డిజైనింగ్ చేస్తారు. నాకు 2, ఒక అమ్మాయి, ఒక బాబు. మీ అందరికీ నేను హౌస్ వైఫ్ని, టైలరింగ్ చేస్తాను. పాలకొట్ల గ్రామం. నా పేరు ప్రియాంక. మా వారి పేరు నన్ను ఇచ్చిన మార్చల్లో మా వారు బిజినెస్ చేస్తారు. నాకు 2 బాబులు. స్వీట్ మెమరీ అంటే హనుమానాయక్ సార్ అయినా నాగరాజ్ సార్ అయినా గొడవ చేస్తే కొడతారనమాట. ఎన్ఎస్ సార్ మాత్రం కొట్టరు. బోర్డు మీద ఒకవైపు ముళ్ళపల్లి అట్లా రాస్తారు. ఎవరు గొడవ చేస్తే వాళ్ళ పేరు. అది ఆ రోజంతా అట్లనే ఉంటుంది. అలా రాస్తారని సైలెంట్గా ఉండేవాళ్ళు అనమాట. అదొక స్వీట్ మెమరీ అప్పటికి. అంటే కొంతమంది దెబ్బలు ఎన్ని పన్నా కూడా అది మర్చిపోతారు. అట్లాంటివి ఇప్పుడు ముళ్ళపల్లి అని అందరిలో పిలిస్తే బాగోదు కదా, దానికోసమైనా సైలెంట్ ఉంటారు. నన్ను ఇచ్చింది మార్కాపురం సార్. మా వారు ఆర్మీ చేస్తారు సార్. నాకు 2 పిల్లలు సార్. నేను బ్యూటీషియన్ సార్. తెలుగు సార్ జడతో కొడతారు, గుర్తుందా మీకు? రబ్బర్ బ్యాండ్ లేకపోతే ఇట్లా కొడతారు. విజయలక్ష్మి, నేను మార్చాలో ఉంటారు. మా శివారు వచ్చేసి ఫైనాన్స్ జాబ్. నేను హౌస్ వైఫ్. చాలా థ్యాంక్స్ సార్. నా పేరు అరుణ. నా అక్క పేరు వీరకుమారి సార్. మీకు గుర్తుంటే 2004 బ్యాచ్. వచ్చేది. చాలా ఆనందం ఉంది సార్ మేము చూసినందుకు. నేను డిగ్రీ చదివాను. నాకు 2 అమ్మాయిలు. నేను హైదరాబాద్లో ఉంటాను. మా హస్బెండ్ వాళ్ళు జూలకమ్మ కార్మికులు. గుర్తున్నానా సార్? తెలుగు మాస్టర్ అనగానే నాకు గుర్తొచ్చేది. నాకు తెలిసి ఒక సాంగ్ పాడారు. అంటే ఏదో లెసన్ చెప్తూ ఆ లెసన్ గురించి, అంటే విలేజ్ లో అంటే అమ్మాయిలు ఇలా ఉంటారని చెప్పేసి ఆదిలో షికారి సాంగ్ పాడారు సార్. ప్లీజ్. అంటే నాకు చాలా జబర్దస్త్ లో ఈ పద్యం చెప్పారమ్మా. రోహిణి చెప్పింది ఈ పద్యం. ఆమె తెలుగు టీచరు. ఈ పద్యం చెప్పింది. అయితే ఈ పాట గుర్తు పెట్టినందుకు అసలు గుమ్మనంపాడు మర్చిపోకుండా ఉండటానికి కారణం ఇదేనమ్మాయి. మేము ఎక్కడెక్కడ చేస్తున్నా ముందు గుమ్మనంపాడు పిల్లల గురించి చెప్తున్నాం. ఎందుకంటే గుమ్మనంపాడులో ఉన్నటువంటి పిల్లలు ఎంత వినయ విధేయతతో ఉంటారంటే
చెప్పిన మాట ఇప్పటికి ఈ స్కూల్ కాస్త రూపురేఖలు మారిని కానీ ముందు ఈ స్కూల్ గుమ్మడంపాళ్ళు చూడాలంటే స్కూల్నే చూడాలి ముందు. ఆ తర్వాతే ఏదైనా అట్లా ఉన్న స్కూల్ అమ్మ. అయితే పిల్లలు మాత్రం ఆ రోజు నుంచి మేము ఉన్నంత కాలం మ్యాథ్స్ గారు వాళ్ళంతా కలిసి మేము చేసినంత కాలం పిల్లలు బాగా మాట విన్నారు, చెప్పింది చేశారు. ఇక్కడ ఈ ప్రహరీ రాకముందు మనం ప్రహరీ కట్టాం, సుద్దరాయితో ప్రహరీ కట్టాం. ఇదంతా ఈ ప్లేస్ అంతా అప్పుడు మ్యాథ్స్ గారు వాళ్ళతో మాట్లాడి స్కూల్కి డొనేట్ చేయించారు. అటువంటి స్కూల్ని మర్చిపోకుండా ఇవాళ కూడా మమ్మల్ని మీరు మర్చిపోకుండా పిలిచినందుకు మా తరఫున మీకు శుభాశీస్సులు. థ్యాంక్ యూ సార్. కారులో సికారుకెళ్ళే పాల బుగ్గల పసిడిగాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చునో చెప్పగలవా? కారులో సికారుకెళ్ళే పాల బుగ్గల పసిడిగాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చునో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలందరూ మండుటెండలు మాడిపోతే, నిన్ను మించిన కన్నెలందరూ మండుటెండలు మాడిపోతే, వారి బుగ్గల నీకు నీకు వచ్చి చేరును తెలుసుకో. కారులో సికారుకెళ్ళే కాళ్ళ బుగ్గల పసిడిగాన నిలుచు విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజా నిజాలు. చలువరాతి మేడలో నా కులుకుతావే కుర్రదానా, చలువరాతి మేడలో నా కులుకుతావే కుర్రదానా. మేడ కట్టిన చలువరాయి ఎలా వచ్చినో చెప్పగలవా? కడుపు కాలే కష్ట జీవులు ఒరలు విడిచి గనులు తొలచి, కడుపు కాలే కష్ట జీవులు ఒరలు విడిచి గనులు తొలిచి, చెమట చెలువల చేర్చిరాలను తీర్చినారు తెలుసుకో. కారులో సికారుకెళ్ళే పాల బుగ్గల పసిడిదాన నిలుచు విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజా నిజా. కొట్టాల్సిన పర్లేదు, స్మైల్ తోనే చంపేస్తారు. ఎన్ఎస్ అంటే సార్ చాలా అద్భుతంగా చెప్తారు. నాకు తెలిసి సారు అందరికీ ఫేవరెట్ అనుకుంటాను, ఎందుకంటే ఎవరిని కొట్టదు. కొట్టకుండా ఫేవరెట్ సార్ కొట్టడం అంటే అది వేరు, చెప్పే తీరులో కొట్టకుండానే చెప్తారు సార్. చాలా సార్ ఒకసారి గుర్తున్నారా? ఫుల్ చేయాలని చెప్తున్నా. సారీ ఓకేనా, మర్చిపోయారేమో ఫుల్ చేస్తా మర్చిపోయి బ్యాచా. థ్యాంక్ యూ సార్. మా బ్యాచ్ నాకు బాగా అలాగే అందరూ ఇలాగానే వచ్చింది. మీరు సేమ్ టైం సారీ ఓకే థ్యాంక్ యూ. మీరు ఎలాంటి పార్టీ? మా హస్బెండ్ పేరు కృష్ణారెడ్డి. తను చేసే వర్క్ అయితే ఆల్మోస్ట్ సీక్రెన్స్ కంపెనీ, మీకు తెలిసి ఉండొచ్చు డైరెక్టర్కి సంబంధించి. వారి పేరు హజరత్ రెడ్డి. 2 పిల్లలు. మాది తొనకొండ. పిల్లలు 9th క్లాస్ 8th క్లాస్ విశ్వభారతి విద్యాలయం. తెలుగు సార్ గుర్తున్నామా? నేను నాగలక్ష్మిని పిలిచేవాడిని కాదు, శృంగారం అని పిలుస్తూ ఉండేవాడిని. ఎవరినైనా సరే పేరు పెట్టి పిలిచేవాడిని కాదు తొందరగా. ఇంటి పేరు కానీ లేదంటే నిక్ నేమ్ ఏదన్నా ఉండేది. ఎవరినైనా సరే కొట్టేటప్పుడు మాత్రం ఆడపిల్లల్ని జడతో కొట్టేవాడిని. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నా. నన్ను దొరికి ఇచ్చారు. మా ఆయన పొలం పనే చేస్తారు, ఇంట్లో మిషన్ కుట్టుకుంటుంటాము. నాకు 2 బాబు పాప బాబు. సార్ మీరు బాగున్నారు. నందిని ఫోన్ చేయగానే షాక్ అయిపోయినా. ఇన్ని రోజులకి నా గుర్తున్నాను, అందరినీ కలుస్తున్నాను, చాలా సంతోషం వేసింది. ఇన్ని రోజుల తర్వాత నా పేరు నాకే గుర్తులేదు.
ఇప్పుడు 9th క్లాస్లో ఎట్లా ఉండదు అట్లా ఉంది నందిని మాత్రం గుర్తుపెట్టుకుంది పేరు. అందరినీ గ్యాదర్ చేసాం. అదే. చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని అందరినీ చూసినందుకు. ఓకే అమ్మా. మాది హైదరాబాద్ లో ఉంటున్నాము. మా హస్బెండ్ పేరు గురుప్రసాద్, నా పేరు ప్రజెంట్ మానసాదేవి. మా పిల్లలు స్టార్టింగ్ లో జాయిన్ అవ్వడానికి సార్ వాళ్ళు హెడ్ మాస్టర్ గారు చదువుతుందా లేదా అన్నట్లు అన్నారు. అంటే నేను జూలై ఆగస్ట్లో జాయిన్ అయ్యాను అనమాట. నాకు అప్పుడు టెన్షన్ అనిపించింది, చదువుతాలో లేదా అందరితో పాటు ఇలా హాస్టల్లో ఉన్నానని. కానీ సారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల నేను చదవగలిగాను. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా తక్కువగానే ఉంది ఎడ్యుకేషన్ అనేది. ఎవరు కూడా చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ అంత పథకంగా పట్టించుకోరు. కానీ మనం ఆ పొజిషన్లో మనం సార్ వాళ్ళు చెప్పారంటే చాలా గ్రేట్. ప్రతి ఒక్కరిని పాస్ అవ్వగలిగామంటే కష్టపడి చదివి. అసలు సోషల్ అంటే నాకు చాలా భయం వేసేది. మేడం అయితే కరెక్ట్ అలా కొట్టేవారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా 180 మార్క్స్ తెచ్చుకోవడం అంటే చాలా మేడం వాళ్ళు ఇచ్చిన మాకు ప్రోత్సాహం, వాళ్ళు కొట్టిన స్థితిని బట్టి మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. అలాగే మేము వచ్చేసి మాల్పాడులో ఉంటాము. మా ఆయన మామూలు చిన్న టీ షాప్ పెట్టుకుంటున్నాము. మా ఆయన పేరు మణిబాబు. నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. వాళ్ళు కూడా వచ్చారు. సార్ తెలుగు సార్ అంటే ప్రత్యేకంగా కూడా ఇలా మీట్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. గట్టిగా నేను కూడా చాలా హ్యాపీగా పిల్లలు సార్ వాళ్ళు వస్తారు లేదు అనుకున్నాను. చాలా మంది మిస్ అయ్యారు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మిస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మీ గ్రూప్లో షేర్ చేస్తే చూస్తారు. కానీ ఏదో చెప్పాలనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా మిస్ అవుతుంది. సార్ అందరికీ ధన్యవాదాలు సార్. అలాగే ఫ్రెండ్స్ అందరూ. నా పేరు నౌకర్ సరోజిని. నిర్మించింది బాధ్యత సార్. మా వారి పేరు బాలకృష్ణ. నేను హౌస్ వైఫ్ సార్. సార్ నేను అప్పట్లో చాలా లాగుండేదాన్ని. మిగతా వాళ్ళంతా లావెక్కారు, నువ్వు మాత్రం దగ్గర. సార్ అప్పుడు మీరు ఆకారం పుష్టి నైవేద్యం రసుకునేవారు సార్. ఈ సామెతలు గుర్తుపెట్టుకున్నారా? మీరు చాలా గుర్తొస్తారు సార్ మాకు. నాకు నాగరాజ్ సార్ చూస్తే చాలా భయం. సీరియస్ గా ఉంటారు సార్. ఎన్ఎస్ సార్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, పల్లె కుమారి నా పేరు. మా వారి పేరు అంజనారెడ్డి. మేము నసరాపేట దగ్గర ఉంటాము. మా వారు బిజినెస్ చేస్తారు. నాకు 2 బాబులు మీ నాన్న ఉంటాడా? ఉన్నారండి. ఏం చేస్తున్నాడు? ఏం లేదు, మా నాన్న ఖాళీకి తిరుగుతుంటాడండి. ఎప్పుడు నిన్ను ఈ రోజు అడిగారండి. అడిగారా? అడుగుతాడు. ఎందుకంటే బిజీ. అవును, ఎప్పుడు బిజీ లేదండి, ఎప్పుడు ఖాళీ. కాంగ్రెస్ వర్క్ చేశాడు వాళ్ళ నాన్నగారు. ప్రజెంట్ హైదరాబాద్ లో ఫార్మా జాబ్ చేస్తున్నా. వచ్చేసరికి నాకు 2 బాబులు. మా వైఫ్ పేరు తులసి ప్రియ. నా స్వీట్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి సార్. ఫేవరెట్ అంటే నాగరాజ్ సారు, ఆర్కే సారు, అంగమరాజ్ సారు, మీరు సార్. ఏమున్నా కానీ అన్ని స్వీట్ మెమరీలు బాగుంటాయి సార్. కొట్టినా కానీ తిట్టినా కానీ ఏదైనా కానీ మా లైఫ్ బాగుండాలని చెప్పేసి అప్పుడు అనేది చేశారు. ఏదైనా కానీ ఇప్పుడు ట్యూషన్లు అయినా కానీ ఈవినింగ్ టైంలలో కానీ చాలా శ్రద్ధ తీసుకొని మా మీద బాగా చేశారు సార్. అప్పుడు అలా చేయబట్టే ఇప్పుడు మేము ప్రతి ఒక్కరిని కూడా ఏదో పొజిషన్లో ఉండడానికి అప్పుడు చాలా వరకు ఉపయోగపడింది సార్. అది ఓకే, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రానుకుందాం. ఎందుకంటే సమ్మరు, అది కాక బిజీ షెడ్యూల్ ఉంటాయి కాబట్టి మీకు, అది కాక వీకెండ్లు కాబట్టి అయినా కానీ వీలు చూసుకుని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ప్రజెంట్ నేను కిమ్స్ హాస్పిటల్లో బయోమెడిక్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినటువంటి గురువులకు, పూజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అన్మ్యారీడ్ అండి, స్టిల్ లవ్. లేచాను,
నేర్చుకున్నాను. ఎంతో కొంత ఉపయోగపడింది. ఇక్కడ చదువుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగపడింది. నేను చాలా సంతోషంగా ఉంది. ఎంత చదివినా కానీ ఒదిగి ఉండడం అనేది గురువు దగ్గర నుంచే నేర్చుకున్నాను. అలాగే ఆకలి అవుతుందా? ఉన్నది బయటికి మీరందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటున్నాను. నేను మాట్లాడు, ఏంది ప్రిపేర్ అయ్యావు, గట్టిగా మాట్లాడు. ఉన్నది బయటికి మనం ఆపరేటర్గా పనిచేస్తున్నాను. మీ అందరికీ నమస్కారం సార్. నేను ఉంటాను సార్. చక్రాయపాలెంలో సార్ మీరు ఎవరి చిలక కొడితే చిలకలు ఎగురుతీరు అంటారు సార్. ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సలీము. మన స్కూలు జెడ్పిహెచ్ఎస్ గుమ్మనపాడులో 10th క్లాస్ అయిపోయిన తర్వాత దాని తర్వాత IIITలో బీటెక్ చేశాను. దాని తర్వాత ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీ. దాని తర్వాత ఒక హైదరాబాద్లో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో రీసెర్చ్ ఫెలోగా చేస్తున్నాను. అది చేస్తూ అదే వర్క్ NIT వరంగల్లో PhDగా కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు రైట్ నో NIT వరంగల్లో PhD చేస్తున్నాను సార్. అండ్ సో ఇక కమింగ్ టు ఈరోజు స్పెషల్ గెట్ టుగెదర్. ఈ విషయానికి వచ్చేస్తే చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ 16 ఇయర్స్ తర్వాత కలవడం, చూడడం ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సార్స్, నేను ఫస్ట్ అలా రాగానే సార్స్ని చూసి మనమందరం మారిపోయాం. సార్స్ ఏంటి ఇంకా అలా ఉన్నారు. ఈవెన్ తెలుగు సార్, మాకు పేరు కంటే సార్ మీకు తెలుగు సబ్జెక్ట్ మీదే ఎక్కువగా ఆ పేరే గుర్తుంటుంది. నాగరాజ్ సార్, రామకృష్ణ సార్, ప్రసాద్, కంప్యూటర్ సార్ అంటాము, సారీ సార్. సో చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ అందరిని చూసిన తర్వాత ఇవన్నీ అప్పుడు క్లాస్ రావడం, మళ్ళీ మీ లెసన్స్ వినడం, సో అవన్నీ గుర్తొస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక క్లాస్ అట్మాస్ఫియర్ మళ్ళీ ఒక 9th 10th వచ్చామనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో చాలా చాలా థ్యాంక్ యూ సార్, ఈ ఓల్డ్ మెమరీస్ని మళ్ళీ మెమరైజ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ చాలా మెమోరీస్ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి సార్ వాళ్ళ దగ్గరే పెరిగాను. ఆల్మోస్ట్ 7th క్లాస్ నుంచి కూడా ఇక్కడ హాస్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల సార్ వాళ్ళ దగ్గరే పెరగడం జరిగింది. సార్ వాళ్ళు నేను రాగానే అక్కడ కూర్చున్నప్పుడు సార్ ఒక మాట అన్నారు, మేము ఇక్కడ ఉండటం అంటే కారణం తిమోతి, లక్ష్మణే, లేకపోతే మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళం అన్నారు. కానీ మేము ఎంత చేసామో నాకైతే తెలియదు, కానీ సార్ వాళ్ళు ఉండటం వల్ల మాకు చాలా యూజ్ అయ్యింది. ఎందుకంటే మమ్మల్ని ట్యూషన్ ఫీజు కానివ్వండి, ఇక్కడ ఉండటం వల్ల ఫుడ్ కానివ్వండి, ఏదన్నా మొత్తం సార్ వాళ్ళు చూసేవాళ్ళు అనమాట. మమ్మల్ని మా పేరెంట్స్ కంటే కూడా ఎక్కువగా ఇక్కడ సార్ వాళ్ళు చూశారు. ఇక్కడ స్కూల్లో తెలుగు అంటే సారు పాఠాలు చెప్పేటప్పుడు మధ్య మధ్య పద్యాల మధ్యలో పాటలు పాడటం, అందరినీ నవ్వించడం, చాలా పాటలు పాడేవాళ్ళు అనమాట. ఆ పాటల ద్వారానే చాలా లెసన్స్ గుర్తుండిపోయేలాగా చేశారు. నాగరాజు సార్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ చెబుతారు, చాలా ఫార్ములాస్ చెప్పడం. రామకృష్ణ సార్ అయితే రాంగంలో ఒక పిక్చర్ గీస్తారనమాట. ఆ పిక్చర్లోనే హాఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్ మొత్తం ఆ పిక్చర్లోనే ఉండిపోతుంది. ఆ పిక్చర్ ఒకసారి చూస్తే మన సబ్జెక్ట్ అంతా అలా గుర్తుండిపోతుంది. నాకు తెలిసి కంప్యూటర్ అనేది మన బ్యాచ్తోనే స్టార్ట్ అయి ఉంటుంది ఈ స్కూల్లో. అప్పుడే కంప్యూటర్ సార్ అనేది వచ్చారు. ఫస్ట్ బ్యాచ్ కంప్యూటర్ అంటే నాకు తెలిసి మనమే అనుకుంటున్నాను. సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, సర్టిఫికేట్ MS ఆఫీస్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో కంప్యూటర్ అనేది ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నారు, తను కూడా ఇక్కడే ఉంది. సో థ్యాంక్ యూ టు ఝాన్సీ, మా మిస్సెస్ పేరు. నేను ప్రస్తుతానికి అంతకుముందు ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా చేశాను. ప్రస్తుతం DSCకి ప్రిపేర్ అవుతున్నాను. నేను హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో చేస్తూ ఉంటాను. నాకు ఇప్పటికీ ఒక డౌట్ మిగిలిపోయేది సార్, ఎన్ఎస్ఆర్ పాఠం చెప్పేటప్పుడు ఆయన నన్ను కొట్టడానికి అడుగుతాడు, మరి వీడు చెప్పడని చెప్పేసి ముందుగానే వచ్చేస్తాడు, వెనకాల కూర్చుండేవాళ్ళం. ఎక్కడ ఆయన ఫిక్స్ అయిపోతాడు, వీడు ఎట్లయినా చెప్పడు ఇవాళ కొట్టాలి అని చెప్పేసి వచ్చి ఆలోచన ఇక వేసి పడేస్తాడు అంటే నాకు ఇప్పటికి ఉంది సార్ అమ్మచ్చ.
తెలుగు సార్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సారు పాఠం కంటే కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయితే ఆ పాట వెంటనే గుర్తుండిపోయింది. అట్లా తెలుగు అంటే చదివేవాడిని కదా సార్. ఆ పార్వతీశం పాఠం అయితే అసలు వెంటనే గుర్తుండిపోయేది. ఇప్పుడు అదే లాస్ట్ ఎన్ఎస్ సార్ వచ్చేసి ప్రియాంక చెప్పింది ఫస్టే బొమ్మ పెట్టేసి నన్ను చూసే ఆ గీత పెట్టేస్తాడేవాడి అంటే అప్పుడు మనం అంత లాస్ట్ కాదు. మ్యాథ్స్ మేడం కూడా బాధపడేది అట్లాంటి. ముందు ఈ పేరు గెట్ టుగెదర్ పార్టీ ప్రిపేర్ చేసిన నాగరాజు కంట ఒకసారి క్లాప్స్. రమేష్, వాసు మేము ఆల్రెడీ 2 months బ్యాకే కలిసినామండి దీని గురించి మాట్లాడటానికి. అది సండే పెడితే బాగుంటుంది అని చెప్పేసి అందరూ ఖాళీగా ఉంటారు. సార్ వాళ్ళు కూడా వీకెండ్లో ప్రాబ్లం లేకుండా సమ్మర్ అని చెప్పేసి ఫిక్స్ చేసేసి అలా విలువైన సమయాన్ని వదిలే వచ్చేసినందుకు థ్యాంక్స్. ఎగవనరా అంటే మనం ఎప్పుడు లాస్టే కదా క్లాప్స్ కొట్టించుకోవడానికి ఆ వెనకాల నుంచి వచ్చి ముందు కూర్చునేవాడిని. అని అందరు ఇట్లానే ఆర్చర్కి వెళ్ళి 10కి 10 వచ్చినాయి అక్కడికి. అది క్లాప్స్ కొట్టే నాగరాజ్ సార్కి, ఆర్కే సార్కి, కంప్యూటర్ సార్కి ముందుగా వచ్చినందుకు థ్యాంక్స్ అండి. నా పేరు కోటేశ్వరరావు, అయినపాలెం. ప్రెజెంట్ నేను కారంపూర్లో ఉంటున్నాను అండి. ఎలక్ట్రానిక్ షాప్ పెట్టుకున్నాం, అక్కడే ఉంటాం. మ్యారేజ్ అయిందండి. పిల్ల బాబు ఒకటి, వైఫ్ సరోజిని. వాళ్ళు బెట్ట అంటారు. ఆర్కే సార్ లెసన్స్ బాగా చెప్పేవారు. నాగరాజ్ సార్ ఫిజిక్స్, మ్యాథ్స్ చెప్పేవారు. థ్యాంక్స్ అండి. నేను లైటింగ్ డెకరేషన్ చేస్తూ ఉంటాను ఈవెంట్స్. నా పేరు ఈ స్టేజీ కట్టింది లకారం కాజిన్ సైదానే. ఈ డెకరేషన్ మొత్తం గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన సార్లకి అందరికీ. నా పేరు మార్క్, గరిగపాడు. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్. నా స్వీట్ మెమరీస్ వచ్చేసరికి కొంచెం మిమ్మల్ని చూస్తే భయం వేస్తూ ఉంటుంది సార్, ముగ్గురు. అది కొంచెం నాకు భయం. అది కాక ఒకసారి మన క్లాస్లో ఫ్రీ పీరియడ్ ఉంది సార్. అప్పుడు అందరం గోల్ చేస్తుంటే ఒక్కసారికి నాగరాజ్ సార్ వచ్చి అందరు నించోబెట్టాడు పీరియడ్ మొత్తం. అది నాకు స్వీట్ మెమరీ సార్. థ్యాంక్స్ సార్. ఇప్పుడు మాది 10th క్లాస్ అయిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మేము పిలిచినందుకు మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు మా కోసం వచ్చినందుకే మీకు అందరికీ ముందుగా నమస్కారం సార్. తెలుగు మాస్టర్ గారికి, నాగరాజు మాస్టర్ గారికి, రామకృష్ణ మాస్టర్ గారికి, నరసింహ మాస్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం సార్. అలాగే నాతో పాటు చదువుకున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ, గర్ల్స్కి, బాయ్స్కి అందరికీ నా నమస్కారాలు. నా పేరు రాయబారం మోషే, గరిగిపోడండి. మార్కు, ఆదిలక్ష్మి అందరు కలిసి వచ్చి చదువుకున్నాను. అక్కడ సైకిల్ మీద వచ్చేవాళ్ళం అక్కడి నుంచి. తర్వాత వచ్చేసి తెలుగు మాస్టర్ గారి గురించి చెప్పాలంటే మా నాన్నగారి పేరు భూషణం, మా ఇంటి పేరు రాయబారం. రాయబారం అనే పేరుని నా పేరు పెట్టి పిలవకుండా మా నాన్న పేరు పెట్టి నన్ను పిలిచేవాళ్ళు. ఎరా రాయబారం భూషణం అనేవాడు. తర్వాత గోడ పెట్టి కొట్టు బంగారు దొడ్డు ఏమనుకుంటున్నావు అనేవాడు. తర్వాత ఎవరో చుట్టపక్కలు అనేవాళ్ళు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా పార్వతి చూసి నీకు ఇంత చుట్టపక్కలు పోలేదు, అప్పటికిప్పటికి నువ్వు అలానే ఉన్నావు. అది ఆ చుట్టపక్క ద్వారా గుర్తుపట్టాను నన్ను. పార్వతి పేరు మర్చిపోయాడు, నందిని. సారీ. అలాగా తెలుగు మాస్టర్ గారి జ్ఞాపకాలు ఉన్నాయండి. నేను మొన్న చంద్రబాబుపేటలో కలిసినప్పుడు కూడా అయ్యారా అయ్యమ్మ బాగున్నావా అని ప్రేమగా సార్ పలికించినప్పుడు నాకు ఇప్పుడు పెళ్ళయి 2 పాపలు. నేను మేనబాబు మేనత్త గుర్తు చేసిన పేరు సౌజన్య అండి. నాకు 2 పాపలు. పెద్ద పాప పేరు జాయ్, చిన్న పాప పేరు సుచరిత. అయితే తెలుగు సార్ కనపడినప్పుడు నమస్తే సార్ అంటే నమస్కారం బాగున్నావు అంటే, సార్ మీరు నన్ను పేరు పెట్టి పిలవద్దండి, ఎరా సొట్టపక్కలు అని పిలవండి అని చెప్పేసి అన్నాను. అప్పుడు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు అలా పిలిస్తేనే ఆనందం ఉంటుంది. ఎందుకంటే నాకు అప్పటికి ఇప్పుడు కూడా నాకు చిన్నతనం, చిన్న వయసు ఆలోచన అనేది ఇప్పుడు కూడా ఉంది. సార్ కూడా అలానే ఉంటారు. ఇక నాగరాజు గారు సార్ గురించి చెప్పాలంటే 10th క్లాస్ సమయంలో ఆయన పెద్ద కాబట్టి ఒక మాట ఊత పదంగా వాడేవాళ్ళు. మగపిల్లల ఊరికి ఏంది అని కోపపడేవాళ్ళు.
ఆ కోపం అయినప్పుడు మేము ఆ పైన స్టేజ్ మీద కూర్చున్నాం సార్. మన లాస్ట్ ఎగ్జామ్ సీనియర్స్ రాస్తున్నాము. ఆ పెట్ట కూడా మేము కూర్చున్నప్పుడు పడతారని కోపంతో అది పైన కూర్చున్న వాళ్ళు కిందకి వెళ్ళమంటారని చెప్పారు. మా ఊరు కొండయ్య వచ్చి చెప్పి అయ్యా సార్ పిలుస్తున్నాడు లేరా రా అని చెప్పేసి పిలిచారు సార్. వాడి ఎటకారం పిలవడం వల్ల నేను ఒక దెబ్బ కొట్టి పంపించానండి. సార్కి వచ్చి చెప్పారు. సార్ కోపపడి సార్ అప్పటి వరకు నన్ను ఇక్కడ ప్లేస్లో దెబ్బ తిన్నాను సార్. ఈ స్కూల్ ఉంది ఇక్కడికి వచ్చి వంగ తీసి పట్టాపట్ట 4 వాదారు. అదే మాట ఈ వాసు గారు గుర్తు పెట్టుకున్నారు. యారా సార్ నాగరాజు సార్ ఇప్పుడు కొట్టారు గుర్తున్నారు. అప్పుడే గుర్తు పెట్టుకున్నా, ఇంకెవరు గుర్తు పెట్టుకున్నారు, నువ్వు మాత్రం మరి గుర్తు పెట్టుకున్నావు అని చెప్పేసి అది నేను చాలా చెప్పుకున్నాను సార్. అవి అన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం సార్. రామకృష్ణ మాస్టర్ గారు ఆర్ట్ నాకు ఎప్పుడైనా కానీ సార్ చదువు చాలా తక్కువగా ఉండేది, ఆర్ట్ ఎక్కువగా ఉండేది. అందువల్ల నేను ఎక్కువ మాస్టర్ గారు ఇచ్చిన డయాగ్రామ్స్ మీద నేను ముందు మ్యాక్సిమం పాస్ అయ్యేవాడిని సార్. అలా పాస్ అయ్యేవాడిని. చదివితే బాగుండేదమ్మని ఎప్పుడప్పుడు కోపడినప్పుడు ఒకసారి మాత్రం బాగా సార్ కోపం రాదు. ఎప్పుడన్నా కోపం వస్తే మాత్రం ఏది టీచింగ్ చెప్పడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మాత్రం కోపడేవాళ్ళు. కొడితే బోర్డు కతుక్కున్నా సార్ ఒకసారి. అది మాత్రం వాస్తవం సార్. ఇవన్నీ ఇవి జ్ఞాపకాలు సార్. అది సార్ అంటే మాకు లాస్ట్ టైంలో వచ్చారండి కంప్యూటర్ కోచింగ్ సారు మాకు తెలుసు. ఇంకా అది సార్. ఇక స్టూడెంట్స్కి వచ్చేసరికి ఆడపిల్లలందరికీ కూడా నేను స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఈ సాంగ్స్ ఏదన్నా ప్రోగ్రెస్ ఉన్నప్పుడు బాగా నన్ను ఇన్వైట్ చేసేవారు సార్. అందరూ క్లాప్స్ కొట్టేవాళ్ళు, బాగా అభినందించేవారు. అందుకొరకే మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక సాంగ్ పాడతారు మోషే. ఒక్కసారి ఒక చిన్న లైన్. సార్ మనం ఉన్నప్పుడు ఫస్ట్లో మనకి అందరు బాగా చదువుకోండిరా అంటే మనకి అర్థం కాలేదు. కానీ సార్ మనకి ఎందుకు కొడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనకు అర్థం కాకుండా అయిపోయింది. కానీ వాళ్ళు చెప్పిన మాటలు మనకి ఎంత అర్థమవుతున్నదో ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఎందుకు చదువుకోలేదు, ఎందుకు బాధపడుతున్నాం అని అప్పుడు తెలుసులేకపోయాం. సార్ ఉన్నప్పుడు, తెలుగు మాస్టర్ ఉన్నప్పుడు ఒకే ఒక మాట అనేవాడు, రేయ్ మా నాన్న ఉన్నప్పుడు పచ్చడి బండ తీసుకొని ఎడిగిరానికి పోయితే చదువుకోరా అని చెప్పేవాడు. మీరు కూడా అలా చేయకుండా బాగా మంచిగా చదువుకోవాలని సార్ చెప్పేవాడు. సార్ మాటలు వింటే అర్థం కాలేదు. ఏదో అప్పుడు చిన్న వయసు అర్థం కాకుండా ఒక్కసారి నేను చేసిన తప్పు వల్ల సార్ ఒక దెబ్బ కొట్టిండ్రు. అయినా కానీ ఒక్కసారి బాధపడ్డా. తర్వాత నాకు తెలిసి తెలియకు తర్వాత నేను తెలుసుకొని ఇంకా నా తప్పు ఒప్పుకొని నేనే క్షమాపణ చెప్పా. ఈసారి మంచితనంతో క్షమించి సర్లే అని చెప్పి ఇంకప్పటి నుంచి కనీసం ఒక్క మాట కూడా అనలేదు. అంత మంచిగా బాగా చూసుకున్నారు నన్ను. నాగరాజు సార్ అప్పటికి మా ప్రిన్సిపాల్గా వచ్చినప్పుడు కొద్దిగా నాకు అప్పట్లో ఆర్కే సార్కి హనుమాన్ సార్కి ఇబ్బంది లేదు. ఆర్కే సార్ నుంచి ఇప్పుడు కూడా భయంగా మాట్లాడాలంటే, కానీ ఎక్కువ మాట్లాడటం నాకు ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళు మొత్తం మాట్లాడగటాను. అప్పట్లో ఆ సార్ ఇబ్బంది లేదు. మన గురించి ఆలోచించి మన గురికి ఇబ్బంది చేసిన ఆ ఫ్రెండ్కి వచ్చేసరికి ఏంటంటే సార్ వచ్చేసరికి బాగా వస్తున్నాము అని కాలేజ్ పీరియడ్లో కూడా డ్యూటీలో మనం ఇబ్బంది పెట్టినా మన కోసమే ఇబ్బంది పడకుండా చూసుకున్నాం కాటానా. ఇంకా రామకృష్ణ సార్ అంటే మనం ఆర్కే సార్ హనుమాన్ సార్ అంటే రామకృష్ణ సార్ కూడా ఫేవరెట్ కాదనలా. కాకపోతే ఏంటంటే అందుకోసం మనం ఆ సార్ కోసం ఇప్పుడు కూడా భయపడుతూనే ఉంటాం. లేడీస్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. నా పేరు పేరు మల్లికార్జునరావు. నేను బీటెక్ చేశాను సివిల్. 4 years జాబ్ చేసి జాబ్ మానేసి ఇప్పుడు ఫార్మర్గా చేస్తున్నాను. ఊళ్ళో రేవంచర్లోనే ఉంటాను. మా వైఫ్ పేరు సన్నా. అందరికీ స్కూల్లో మెమరీస్ ఉంటే నాకు స్కూల్ తర్వాత కూడా హనుమాన్ నాయక్ సార్తో ఒక మెమరీ ఉంది. నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు సార్ 2 years బ్యాక్. మీ సారు మ్యారేజ్కి పెళ్లి సంబంధం తీసుకొస్తున్నాను, మా సార్ ఎవరో నాకు తీసుకొస్తున్నారని నేను చూస్తే వచ్చేసరికి హనుమాన్ నాయక్ సారు. అది ఇంకా చాలా గుర్తుందండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మేము ఆనందాన్ని ఇక్కడ చూడటం. సో నాకు చాలా షివరింగ్ ఉంది, మాట్లాడలేకపోతున్నా. సో ఎనీవేస్ నా పేరు పోలరాజు. నేను ఇక్కడ సిపిఎల్గా కూడా చేశాను. మీ అందరూ గుర్తున్నానో లేదో, మీ నంబర్లు అందరూ కూడా వేసాను బోర్డు మీద. సో
సో మెమరీస్ లాగా చెప్పాలంటే నాకు కొంచెం రామకృష్ణ సారు, నాగరాజ్ సారు, అంకుమరాజ్ సార్ వాళ్ళ రూమ్లో ఉన్నా నేను 8th క్లాస్ వరకు, 8thలో ఒక 1 year. సో కొంచెం చనువు ఉందని ఫీల్ అయ్యేవాడిని. కానీ న్యూ ఇయర్ రోజు ఒకరోజు లేటుగా వచ్చా గ్రీటింగ్స్ తీసుకొని. సార్ వరండాలో తిరుగుతుండు, కొట్టర్లే ఈరోజు కొత్త సంవత్సరం అనుకుంటా, కానీ కొట్టడంలో తగ్గేదే లేదన్నట్టుగా నాగరాజ్ సార్ వరుస పెట్టాడు. అదొక మెమరీ ఉంది. ఇంకా తెలుగు మాస్టర్ గారు టీచర్స్ డే సందర్భంగా మాట్లాడుతా సారు మాస్టారు అంటే అర్థం చెప్పారు. మాస్టారు అంటే మా స్టార్స్ మీరు, మీ వల్ల మేము స్టార్స్ అని. సో ఇలాంటి వేదిక జరిగినప్పుడు ఆ సార్ అన్న డైలాగ్ సార్కి చెప్పాలని నేను అప్పటి నుంచి మైండ్లో ఉంది. మేము స్టార్స్ లాగా ఎదిగి మీకు స్టార్స్ లాగా కనిపించాలని అప్పటి నుంచి అనుకుంటున్నాను సార్. సో ఇప్పుడు చెప్పే సందర్భం వచ్చింది. సో నరసింహరావు సారు చాలామందికి తెలియదేమో, నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర నేర్చుకున్నా, చదువుకున్నా. యాక్చువల్గా ట్యూషన్ సార్ మాకు. నేను చిన్నప్పటి నుంచి తెలుసు సార్కి, సార్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి మీట్ అవటం అందరినీ. సో థ్యాంక్ యూ. ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను అండి, ఒక ఎంఎన్సీలో చేస్తున్నాను. మోర్ ఎవర్ మీరు అంకరాజ్ సార్, ఆర్కే సార్ మెయిన్ అండి నాకు. ఎలా చదవాలి కానీ లేకుంటే స్కిల్స్ డెవలప్మెంట్ ఎలా కానీ, ఎవరితో మాట్లాడడం కానీ, ఏదైనా ఎలా ఒబిడియంట్గా ఉండాలి ఇవన్నీ నేర్చుకున్నాం మీ దగ్గరే. మోర్ ఓవర్గా ఆర్కే సార్ గురించి దగ్గర నుండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చెప్పారు. అదే కాన్ఫిడెంట్ వెళ్తున్నాను ప్రజెంట్. మేబీ ఇన్ ద నెక్స్ట్ 6 months గోయింగ్ టు ఆస్ట్రేలియా అండి. వీసా అప్రూవ్ అవుతుంది నెక్స్ట్ వీక్లో. క్లాస్ మాట్లాడాలంటే షివరింగ్గా ఉంది, అందుకే ఇంత టైం టేకింగ్ అవుతుంది. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి సార్ వాళ్ళతో. నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత బీటెక్ చేశాను. ఆ తర్వాత జాబ్ సాఫ్ట్వేర్ చేశాను. 2 years తర్వాత ఆపేసి కొంచెం పర్సనల్ ఇష్యూ వల్ల ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. కొంచెం షివరింగ్గా ఉంది, షై కూడా ఉంది, అందుకే మాట్లాడలేకపోతున్నాను. నాకు కొంచెం స్టేజ్ ఫీర్ ఎక్కువ. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు అంత దూరం నుంచి మా కోసం ఈ ఎండలో రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు మాస్టర్ గారికి, నారాజ్ మాస్టర్ గారికి, రామకృష్ణ మాస్టర్ గారికి అండ్ నరసింహరావు సార్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా పేరు ఊరుబిండి రమేష్ సార్, అది రేవిడిచెర్ల. నేను 10th తర్వాత డిప్లొమా చేశాను పాలిటెక్నిక్, తర్వాత హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎంఎన్సీ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 10 years ఆఫ్ మెడికల్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నాకు 2 పిల్లలు, వీడు చిన్నవాడు, నా వైఫ్ కావ్య. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను సార్. థ్యాంక్ యూ. రీజన్ ఏంటంటే లాస్ట్ 1 month బ్యాక్ మా వైఫ్ వల్ల గెట్ టుగెదర్ అయింది. ఆ గెట్ టుగెదర్లో వాళ్ళ ఫ్రెండ్ కూడా అనుకున్నాడంట గెట్ టుగెదర్ చేద్దామని. ఆడు అనుకున్న 1 week తర్వాత ఆడు చనిపోయాడు. ఆ సిచ్యువేషన్ అక్కడ అందరూ తెలుసుకొని బాధపడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ మనలో ఎవరు బాధ పడకూడదని ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఆడు కలిసి ఉంటే వాళ్ళందరితో ఆ రోజు గెట్ టుగెదర్లో ఉండేవాడు. వాళ్ళు లేని బాధ అంతే ఉండిపోయింది. అలాంటి సిచ్యువేషన్ మా బ్యాచ్లో ఎవరికి రాకూడదని చెప్పేసి ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేశాం. నా పేరు నాగరాజు. నేను హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తున్నాను. నా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. అందరం అక్కడే ఉంటాం హైదరాబాద్లోనే. నా స్వీట్ మెమోరీస్ అంటూ ఏం లేవు సార్. సార్స్ అందరూ కలిసి బాగా గట్టి కొట్టారు నన్ను. ఇంకా అవి స్వీట్ మెమోరీస్ నాకు. ఏదో చేసినప్పుడు ఏదో చేసేవాడు, అది కాదని కొట్టేవారు. హనుమనాయక్ సార్ మంచిగా మాట్లాడుతూ కొట్టేవాడు. ఆల్మోస్ట్ అందరూ టచ్ చేసేవారు అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మీరు అందరూ వచ్చినందుకు. పఠాన్ సయ్యద్ ఖాన్ శుభదినం లాగే ఉంది. ఎందుకంటే మీరు 16 సంవత్సరాల తర్వాత కలయిక, 1-2 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాలు. ఆ 16 సంవత్సరాల్లో మీరు ఉన్నటువంటి స్థితికి ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి చాలా వ్యత్యాసం ఉంది.
మాకు గుర్తుపట్టాలన్నా చాలా కష్టంగానే ఉంది. మీరైతే మమ్మల్ని చాలా తొందరగా గుర్తుపట్టారు, కానీ మేము గుర్తుపట్టాలంటే కష్టంగానే ఉంది. ఎన్ని బ్యాచ్లు? 1, 2, 16 బ్యాచ్లు. అప్పుడు సన్నగున్నటువంటి సందీపు ఇప్పుడు నాకంటే అదే విధంగా పోలరాజు కూడా చాలా సన్నగా ఉండేవాడు. ఒక పాట పాడేవాడు పోలరాజు. పాట గుర్తుందో లేదో కానీ బుల్లి గౌని వేసుకొని గిల్లి గజ్జాలు ఆడుకుంటూ అనే పాట పాడేవాడు, భలే పాడేవాడు. అయితే ఈ మెమరీస్ అన్నీ ఒక ఎత్తు, మీరు అందరూ సెటిల్ అవ్వడం ఒక ఎత్తు, కానీ ఒక్కళ్ళు కూడా ఇందులో మిస్ అవ్వకుండా సెటిల్ అయ్యారు. అసలు 16 సంవత్సరాల తర్వాత కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరీ పిలిచి ఇంటికి వచ్చి చట్టబుగ్గులో నాకు మాట్లాడి నన్ను ఇన్వైట్ చేశాడు. ఆ తర్వాత నాగరాజు ఫోన్ చేశాడు, తర్వాత రమేష్ ఫోన్ చేశాడు, ఆడపిల్ల ఫోన్ చేయలేదు. ఇవన్నీ మర్చిపోలేనటువంటి రోజులమ్మ. అయితే ఈ రోజుల్లో మీరు చిన్నప్పుడు చేసినటువంటి పిల్ల చాట్లన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. మేము ఏం చెప్పామనేది కూడా గుర్తుపెట్టుకున్నారు. ఈ అమ్మాయి నాకు ఒక ఫంక్షన్లో కనబడింది, ఇనుకొండలో. ఆ రోజు చెప్పింది, సార్ మీరు తప్పకుండా రావాలి సార్. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా కలిసింది, సుధా. నేను ఊరికి వెళ్తున్నాను సార్, లేదంటే వచ్చేదాన్ని, కాబట్టి మా అక్కయ్య వచ్చిందని చెప్పింది. సరే, పేరు పేరున ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంది కానమ్మా, మాకు అవన్నీ ఇప్పుడు గుర్తుండాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. అయితే గుమ్మడంపాడు స్కూల్ని మాత్రం మర్చిపోకుండా మమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటారు. మేము కూడా వేరే స్కూల్లో పనిచేస్తున్నా మీ గురించి చెప్పేవాడు. గుమ్మడంపాడులో ఉన్న బ్యాచ్ మాకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్, అంటే నేను 2009లో ఆగస్టు 8న నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను. అప్పటి వరకు మాత్రం నేను మా స్టాఫ్తో కలిసి చేసినటువంటి వర్క్ అంతా ఇంత కాదు, చాలా ఎక్కువ. మేము వచ్చిన రోజుల్లో ఈ ఒకటే క్యాంపస్, ఆ క్యాంపస్ లేదు, ఇక్కడ ఈ షెడ్ కూడా లేదు. ఈ షెడ్ ఏకు ముందు నేను, సతీష్ మాస్టారు, డ్రిల్ మాస్టారు, భాను మాస్టారు, అమరయ్య గారు, రికార్డ్ ఎస్టేట్, మేము కనిపిస్తాడు అదేంది ఇదేంది ఒప్పుకొని బాగానే. కానీ తర్వాత కూర్చోబెట్టి విషయం చెప్పింది అర్థం చేసుకుని ఆ తర్వాత ఆయన చేయాల్సింది చేస్తారు. అటువంటి మనస్తత్వం. అయితే ఈ గుమ్మడంపాడులో మేము చాలా చేసాం. ఇక్కడ కంది కట్టె మోసి నేను షెడ్ వేసాం. ఇక్కడ అందులో ఒక షెడ్లో నేను భాన్ మాస్టర్ ఉండేవాళ్ళం, ఒక షెడ్ ఏమో క్లాస్కి ఉండేది. ఇక్కడ ఒక బోరింగ్ ఉండేది, ఆ బోరింగ్ పీకేశారు ఇప్పుడు. ఆ బోరింగ్లో వాటర్ సరిగ్గా పడక 2-3 బకెట్లు వచ్చి ఆగిపోయి, ఆ వాటర్తో జాగ్రత్తగా మేము ఇక్కడ కాపురం చేసాం ఈ షెడ్లో. అటువంటి స్కూల్ని తీర్చిదిద్ది ఆ తర్వాత వెళ్ళిపోయాం. అయితే మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మా జ్ఞాపకాలు గుర్తుంచుకొని మీరు 16 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ పార్టీ పెట్టి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఆ రోజుల్లో మేము మాట్లాడేటువంటి మాటలన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు విశదపరిచిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మన శిష్యులు అంత
జ్ఞాపకాలన్నీ గుర్తుపెట్టుకున్నారా? కొంతమంది గుర్తుపెట్టుకోరు, కానీ గుమ్మడంపాడ హై స్కూల్ మాత్రం చాలా గుర్తుపెట్టుకుంది. చాలా చాలా మెమరీస్. అయితే చెప్పడానికి సమయం చాలా తక్కువగా ఉంది. ఇవాళ అన్ని కార్యక్రమాలు వదులుకొని మీకోసం వచ్చారు. గారు నేను అడిగా, కానీ ఊరిపిండి రమేష్ 10th ఎట్లయితే మాట్లాడుతున్నాడు ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నాడు. నాకు ఆ వాయిస్ నేను వాడినా కాదా అని ముందు నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత వచ్చిన తర్వాత చెప్పేవాడు. అరే అప్పుడు ఎట్లా మాట్లాడు, ఇప్పుడు అట్లాగే మాట్లాడుతున్నావు. అయితే నేను అడిగా, అరే ఎవరెవరు వస్తున్నారంటే రామకృష్ణ మాస్టరు, నాగరాజు మాస్టరు, అంకోన మాస్టర్ వస్తున్నారంటే వీళ్ళు ముగ్గురు వస్తున్నారంటే నేను కంపల్సరీ పోవాల్సిందే. అందులోనూ ఇంటికి వచ్చి చెప్పారు కాబట్టి తప్పకుండా వెళ్ళాల్సింది. మా ఇంటి ఎదురు పెళ్ళి ఉంది, మా అన్నయ్య కొడుకు. ఆ పెళ్ళి వదిలిపెట్టి వచ్చాను నేను. మా చిన్నమ్మాయిని తీసుకొని వచ్చాను. పెద్దమ్మాయి ఏమో ఫుడ్ అండ్ సైన్స్ చదువుతుందమ్మా, కేఆర్ కాలేజ్ నసరాపేట, అంటే ఫుడ్ అండ్ టెక్నాలజీ. రెండో అమ్మాయి ఏజీబీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ అంటారు, విజ్ఞాన యూనివర్సిటీలో చదువుతుంది. మూడో అమ్మాయి ఇట్లా తెనాలి దగ్గర పట్లమూడి లావు శ్రీకృష్ణదేవ్, మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కాలేజీలో చదువుతుంది రెండో అమ్మాయి, అగ్రికల్చర్ బీఎస్సీ. మూడో అమ్మాయి బైపీసీలో 944 వచ్చింది, 1000కి 944 మార్కులు వచ్చింది. రేపు ఎంసెట్ రాస్తుంది 19వ తారీఖు. ఈ అమ్మాయిని కూడా అగ్రికల్చర్లో ఇంజనీరింగ్ ఉంది, అది చేద్దాం అనుకుంటున్నాను. అయితే ముగ్గురు పిల్లలు లక్ష్మి, పార్వతి, సరస్వతి ఆ టైప్లో ఉంటారు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు చాలా బాగా చదువుతున్నారు. నేను మీ మెమరీస్ అంతా వాళ్ళకి చెప్తా ఉంటే నిజమా డాడీ ఆ విధంగా ఉంటారు ఆ పిల్లలు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటానికి వచ్చింది, అదే చూడటానికి వచ్చింది మా అమ్మాయి. ఆ తర్వాత ఈ స్కూల్ నుండి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నాగరాజ్ మాస్టర్ నేను చాలాసార్లు కలిసాను. ఆర్కే సార్ ఇవాళని కలవటం పోయిన తర్వాత. అంతకుముందు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను ఎక్కడా కలవాలి ఆర్కే సార్, నేను ఇవాళే కలవటం అయింది కదా. మాస్టర్ మాత్రం గృహప్రవేశానికి కూడా నన్ను పిలిచాడు, నన్ను వదిలిపెట్టకుండా పిలుస్తూనే ఉంటాడు. ఏదైనా కార్యక్రమం అయితే కంపల్సరీ పిలుస్తూనే ఉంటాడు. వాళ్ళ పిల్లల్ని చలమలూరుపేటలో జాయిన్ చేసిన రోజు మా ఇంటికి వచ్చి 1 గంట కూర్చొని నాతో మాట మంది అన్నీ చేసి ఆ తర్వాత వెళ్ళేవాడు. మ్యాథ్స్ గారితో నాకు అటువంటి బంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మేము స్పాట్లో కలిసినా చాలా చక్కగా మాట్లాడుకుంటాం. ఎక్కడ కనబడ్డా మ్యాథ్స్ గారితో హాయ్ అని మాట్లాడుకుంటూ మేము వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇవాళ మీ ద్వారా ఆర్కే సార్ని, నాగరాజ్ మాస్టర్ గారిని, నరసింహ మాస్టర్ గారిని కలవటం జరిగింది. అయితే ఈ బ్యాచ్ని మరిచే బ్యాచ్ కాకుండా సుబ్బరామమ్మ గారు బాగుండాలి, పేరు మాత్రం అట్లాగే గుర్తుండిపోయింది. ఇవాళ పాఠ్యాంశం లేదు. జరిత అనే లావు పక్షి ఖాండవనంలో ఉన్నటువంటి ఆ లావు పక్షి తన పిల్లల్ని కాపాడడం కోసం కృష్ణార్జునులు ఆ వనాన్ని దహిస్తూ ఉండగా తన సంతానం ఎక్కడ కాలి బూడిదైపోతుందోనని ఆ జరిత అనే లావు పక్షి బాధపడుతూ చెప్తుంది. ఆ పద్యం ఒకసారి వినిపిస్తాను. ఇది ప్రళయాగ్ని ఓలే దశలంకప్పక విస్ఫలింగములు వదలక వాయుసారి జవంబున దానిటి వచ్చేనేమి సుతులారా ఈ బిలమును నొయ్యిన పోయి చూడుండు దినిన్ గప్పెద ఘనుపాంస జాలములు భీమశిఖావళి దాకకుండగన్. నేను
సంవత్సరంలో అపాయింట్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి పద్యం ఇది. నాకు 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి అయిపోయి 25వ సంవత్సరం ఇప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను. అప్పటి పద్యం ఇప్పటికీ గుర్తుండి నేను పిల్లలు చెప్తే వాళ్ళు అంటారు, సార్ 24 సంవత్సరాల సర్వీస్లో మీరు చెప్పిన పద్యం ఇప్పుడు చెప్తున్నారు, మాకు నిన్న మొన్న చెప్పిన పద్యం రావడం లేదంటే పిల్లలు ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. నిజానికి మీ అందరిని చూస్తూ ఉంటే పండగకు వచ్చినటువంటి అమ్మాయిలు అబ్బాయిలాగా మా ఇంటికి వచ్చినట్టుగా ఉంది. నేను ఇక్కడికి రావటం కాదు, ఎందుకంటే గుమ్మనపాడు అనేది నా జీవితంలో ఒక మలుపు రేటు. మొదట జాబ్ వచ్చింది 2003 డిఎస్సిలో ఎగ్జామ్స్ రాశాం, కానీ రిజల్ట్ ఇవ్వడానికి టైం పట్టింది, లేట్ అయిపోయింది. ఇంకెప్పుడు జాబ్లో జాయిన్ అవుతావా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాం. 25వ సంవత్సరంలో అప్పుడు పోస్టింగ్ ఇచ్చారు, సంవత్సరం తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. అయితే కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఆ బ్యాచ్లో నేను చివరుంటే అందరూ కోరుకున్నారు, ఈ చివరికి మిగిలిన ఊరే నాది. ఇంకా నేను ఎదుర్కొంటూ ఉంటే అయ్యా మిగిలింది అదేలే వెళ్ళు అన్నారు. వచ్చా. అయితే ఈ గుమ్మనంపాడు అనే పేరు పలకడం కొత్త కాబట్టి బొమ్మనంపాడు అని అంటా ఉంటామండి. తర్వాత ఎట్లాగో అలవాటు అయిపోయింది అనుకోండి. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయన అన్నాడు, ఎవరు గుమ్మనపాడు కోరుకుంది ఎవరు అని అడిగాడు. నేనని చెప్పి అక్కడ చేస్తే స్ట్రీట్లో ఎక్కడేం చేస్తారు ఇప్పుడు ఇదేంట్రా బాబు ఇట్లా ఉందనుకుంటే, సరే ఏదైనా కానీ సంవత్సరం నుంచి ఉద్యోగం వచ్చి పోస్టింగ్ ఇవ్వకుండా ఎదురు చూస్తున్నాం కాబట్టి సరే ఎక్కడైనా చేయాలి తప్పదని చెప్పేసి ఎక్కడైనా తప్పదు అనుకుని వచ్చేసాం. కాకపోతే ఈ ఎట్లా తెలియదు కాబట్టి ముందు వినుకొండ నుంచి వెళ్ళమని చెప్పారు. వినుకొండ వచ్చాం. ఆ రోజు నైట్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఒక లాడ్జ్లో నాతో పాటుగా జాబ్ వచ్చినటువంటి కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఉన్నాం. జస్ట్ వచ్చి ఒక 1 అవర్ అయిన రూమ్కి వెంటనే స్పెషల్ పార్టీ వాళ్ళు రైడ్ చేస్తారు. వాళ్ళు ప్రతి రూము చెక్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి. ఇదేంట్రా బాబు అంటే ఇక్కడ ఇంతే రోజు ఇలాగే జరిగితే డౌట్ వచ్చినప్పుడు చెక్ చేస్తారు, లాడ్జ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. అప్పుడు కొన్ని కథలు కూడా తెలిసిన వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఆ స్కూల్ పరిసరాల్లో వెనకట్లా జరిగింది, ముందలా జరిగింది, ఆ పక్కన చింత చెట్ల దగ్గర అలా జరిగింది. సరే ఏమైనా భయపెట్టలేదు, కానీ ఎందుకంటే జాబ్ అవసరం, ఎదగడానికి జాబ్ అవసరం, దాని విలువ తెలుసు కాబట్టి ఇక్కడికి పొద్దున్నే బస్సులో దిగేటప్పటికి ఒక ఆయన వరండాల పిల్లలందరినీ వరండాలు కూర్చోబెట్టేసి కర్ర తీసుకుని తిరుగుతున్నాడు. ఆయన హెచ్ఎం గారు అనుకున్నాడు. వచ్చి చూస్తే ఆయన రికార్డిస్ట్ అమరే గారు. ఏంటి ఎవరెవరు చేరారు, ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. నిజానికి అప్పటికి మాకు ముందు చాలా సర్వీస్ చేసి సార్ ట్రైనింగ్కి వెళ్ళారు, హనుమానాయక్ గారు. తర్వాత పీడీ గారు ఆ రోజు ఎందుకోనో ఇంటి దగ్గర నుంచి రాలేదు, అప్పుడు ఆ టైంకి రాలేదు. ఆయన కూడా ఉన్నాడు, రికార్డ్ అసిస్టెంట్ కూడా స్కూల్లోనే ఉన్నాడు. తర్వాత ఏంది పరిస్థితి అంటే పిఎస్ మాస్టర్ వచ్చారండి, ఆయన నిన్న వచ్చి జాయిన్ అయ్యారు, ఆయన కూడా కాసేపట్లో వస్తారు అని చెప్పారు. అంటే చివరికి నడపాల్సింది మీ ఇద్దరే అని చెప్పాడు. హై స్కూల్ పేరుకి హై స్కూల్ నడపాల్సినటువంటిది పోస్టులు లేవు, ఉన్నోళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఒక రికార్డ్ అసిస్టెంట్ ఉన్నాడు, అలాగే ఊర్లో ఉన్నటువంటి ఒక పీటీ మాస్టర్ ఉన్నారు. ఆయన ఆ రోజు ఆ టైంకి లేడు. రికార్డ్ అసిస్టెంట్ చేసే పని తెలుసు కదా మనందరికీ. మరి ఆయన కూర్చోబెట్టి పిల్లలందరం వల్లేస్తాం. నేను కూడా వచ్చున్నాను. కాసేపటికి సార్ కూడా నాగరాజు గారు వచ్చారు. నాకంటే సీనియర్, ముందుగా సెకండ్ గ్రేడ్ సర్వీసులు చేస్తూ మళ్ళీ డిఎస్సి రాసి స్కూల్ అసిస్టెంట్గా వచ్చారు. నాకైతే అప్పుడే కొత్త టీచింగ్ అనేది అనుభవం. ప్రైవేట్ స్కూల్ అయితే 1 year పాటు చేశాను. కాకపోతే అప్పటికి వచ్చేటప్పటికి కొన్ని అనుభవాలు ఉన్నాయి. బీఈడీ వాళ్ళకి ఫ్యాకల్టీగా పనిచేశాను ఒక ఇన్స్టిట్యూట్లో.
టీచింగ్ అయితే భయం లేదు కానీ ఏరియా అనేది కొత్త. అయినప్పటికీ ఆ మనుషుల్లో మంచితనం గురించి కొన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి కొంచెం ఆకలి అవుతున్నాయి. ఏమండి చెప్తాను. నిజానికి ఆ రోజు ఆయన స్థాయి ప్రకారం చూస్తే రికార్డ్ అసిస్టెంట్, ఆయనకి టీచింగ్తో సంబంధం లేని వ్యక్తి. ఆయన మమ్మల్ని నాగరాజు సార్ కూడా వచ్చాడు కాసేపటికి. మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, బ్యాగులు తీసుకుని పిల్లలతో బ్యాగులు పట్టించి ఇంటికి తీసుకెళ్ళాడు. చక్కగా ఆయన మాకు మంచి మంచి వంటకాలు వండేవాడు, మంచి రుచికరంగా వండేవాడు. పొద్దున్నే బాగా చలికాలం, మేము వచ్చింది నవంబర్ 14, 2005. బాగా చల్లగా ఉండేది ఇక్కడ, పైగా అది మిద్దె, బాగా చల్లగా ఉండేది. పొద్దున్నే లేస్తే అక్కడ నీలంపాటి అమ్మవారి గుడి కాడ నుంచి మనకి పాటలు వినిపిస్తూ ఉండేవి. బయటికి వెళ్తే రోడ్డు మీదకి చక్కగా మంచు పట్టేసి ఉండేది, మిరప తోటలు. ఆ ఆహ్లాదకరమైన వాతావరణం 20 ఏళ్ల క్రితం సంఘటన చెప్తాను. అది మనసులో ఇప్పటికీ నాకు అట్లా ఫిక్స్ అయిపోయింది. ముందు అసలు ఇక్కడ ఉండగలుగుతామా లేదా అనే పరిస్థితి నుంచి హ్యాపీగా 3.5 ఏళ్ళు ఇక్కడ ఉన్నాం. 4వ సంవత్సరంలో మా అవసరాల కోసం వెళ్ళాం. మరి ఆ 3.5 సంవత్సరాలు ఎంతో ఆత్మీయంగా ఇక్కడ మమ్మల్ని ప్రజలు చూసుకున్నారు. నిజానికి మాకు ముందున్నటువంటి మన హనుమానాయక్ గారి బ్యాచ్ ఊర్లో కొన్ని గొప్ప పనులు చేశారు. స్కూల్ డెవలప్ కోసం వాళ్ళు శ్రమపడి వాళ్ళే భుజాల మీదకి ఎత్తుకుని వాళ్ళు పొలం పని చేసినట్టుగానే స్కూల్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ఇంపాక్ట్ మా మీద పడింది. వాళ్ళు చేసిన పనులకి మా మీద కాస్త గౌరవం అనేది పెరిగింది. అయితే ఆ గౌరవాన్ని మేము నిలబెట్టుకున్నామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అలాగే ఈ ఊరుకున్న ప్రధాన సమస్య ఒకటి ట్రాన్స్పోర్ట్, రెండోది మంచినీళ్ళే కాదు, స్నానం చేయడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి. ఊర్లో తొట్లో పడే, గుడి దగ్గర తొట్లో ఉండేవి, అక్కడి నుంచి మరి బిందులతో మోసుకుని వెళ్ళాలి. మరి మేమైతే ఆ పని చేయలేకపోయాడు. నాగరాజు మాస్టారు, నేను, తర్వాత కొద్ది రోజులకి అంకమరా మాస్టర్, ఆయనే ఫ్రెండ్ అయ్యాడు. మేము ముగ్గురం రూమ్లో ఉండేవాడు. అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకుని తీరాలి. పూర్వకాలంలో గురుకులాలు ఉన్నప్పుడు ఇంటా ఉండేవాళ్ళు, చూడలేదు కానీ అనుపాలు అనేటువంటి ఊర్లో 8 ఏళ్ళు పనిచేశాను. తర్వాత 8 ఏళ్ళు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి నిజాంపట్నం, అక్కడ కూడా 8 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో చోటుకి 4 స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరుగుతాయి, అక్కడ కూడా కంపల్సరీగా లేవాల్సిన పరిస్థితి. అయితే నా టీచర్ ఇప్పటికి నేను 20 సంవత్సరాలకు అడుగుపెట్టాను టీచింగ్ లో. ఈ 20 ఏళ్లలో చివరి 8 ఏళ్ళ కంటే ఇప్పుడు నిజాంపట్నంలో చేసిన దానికంటే అనుపాలన చేసింది కాస్త సాటిస్ఫాక్షన్. ఆ 8 ఏళ్లలో అక్కడ పనిచేశాను, దానికంటే 4.5 ఏళ్ళు మాత్రమే పనిచేశాను ఇక్కడ. మా మిస్సెస్ కూడా టీచర్ అన్నా. తను ప్రస్తుతం చెరుకుపల్లి మండలంలో గొళ్ళపల్లి అనేటువంటి ఊర్లో బాగా కూడా బయాలజీ టీచరే. తర్వాత మా పిల్లలు 2 మగ పిల్లలు. ఒక అబ్బాయి ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఒక అబ్బాయి ఏమో 9th క్లాస్ అయిపోయింది. ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీ, ఇబ్బంది లేదు. కట్నాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి సంపాదన మీద కూడా నేను దృష్టి పెట్టలేదు. ఈ నిజం అనుకుంటారు. మా భయం ఏంటంటే అఫ్కోర్స్ సంపాదించాల్సి వచ్చిందేమో, ఎందుకంటే ఉండకొద్ది ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి. సరే ఏదైనా కానీ సరే, అప్పుడు మనకు అవకాశం ఇస్తే తిరగాలి, లేదా వాళ్ళే ప్రయత్నం చేస్తే మనం చేసేదే లేదు. ఏదైనా కానీ భవిష్యత్తు మీద భారం వేసేసి ముందుకు నడుస్తున్నాం. హ్యాపీ 20 ఏళ్ళు సంతృప్తికరంగా ముగించాం. ఇంకా ఒక 18 ఏళ్ళు సర్వీస్ ఉంది, దాన్ని ఎంతకు చేస్తాం. అయితే నా సర్వీస్లో ఈ గుమ్మనపాడు అనేది నేను మరవలేనటువంటి ఊరు. కలుసుకుంటే వచ్చేటప్పుడు కారంపూడి నుంచో లేదా వినుకొండ నుంచి వచ్చేటప్పుడు, వినుకొండ నుంచి రావాలంటే బస్సులో వస్తాం, అది బాగా లేట్ పడుతుంది. కారంపూడి నుంచి మాత్రం రావాలంటే బానెట్ మీద, అప్పుడు జీపులు ఉండే, జీపు బానెట్ మీద టాప్ మీద ఎక్కేసేసి, ఇప్పుడు కూడా నా కరిమల్లా జీపు అట్లా వచ్చేవాళ్ళే. అది కూడా అటు వర్షం పడుతున్నా సరే తడుచుకుంటూ అట్లాగే వచ్చేవాళ్ళం. అవన్నీ మరుపురానటువంటి సంఘటనలే.
అలాగే మీరంతా ఎప్పుడైనా సరే ఆ బజార్కి వెళ్తే మన ప్రియాంక గారు పేరు మర్చిపోతుంది మాట్లాడకూడదు, ఖచ్చితంగా రండి సార్ అని వాళ్ళు ఆహ్వానించేవాళ్ళు ఇంట్లోకి కూర్చొని భోజనం చేయమనేవాడు. కాకపోతే కొన్ని పరిమితుల వల్ల వెళ్ళేవాళ్ళం కాదనుకోండి, కానీ ఊళ్ళో వాళ్ళకి ఆదరణ అనేది ఎప్పటికీ మర్చిపోలేదు. సరే, నా తర్వాత మాట్లాడాల్సిన ఇంకా ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ చూసినందుకు నాకు మాత్రం చాలా సంతోషం ఉంది. ఇంగ్లీష్ లో మొదలు పెట్టాలంట సార్. నేనైతే ఈ పాఠశాలకి 2005లో వచ్చాను. పక్కన నా పోస్టింగ్, యాక్చువల్ పోస్టింగ్ అయితే అక్కడ ఎలిమెంటరీ స్కూల్. నేను ఎలిమెంటరీ చిన్న తరగతి పిల్లలకి ABCDలో వీళ్ళు చెప్పుకునేవాడిని. మరి ఏ ముహూర్తానో ఇక్కడ అడుగు పెట్టానో తెలియదు, కానీ నా సబ్జెక్ట్ ఏదిరా అసలు నా సబ్జెక్ట్ మ్యాథ్స్, ఇంగ్లీష్. ఎప్పటికీ నేను 18 సంవత్సరాలు మ్యాథ్స్ అసిస్టెంట్ గా, మ్యాథ్స్ టీచర్ గా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కానీ నేను మ్యాథ్స్ చదువుతాను, మీకు ఎవరు తెలియదు. 7th 8th నాకు తెలిసి మీరు 8th లో ఉన్నప్పుడు నేను చెప్పినట్టు 9th లో కూడా లేదు. 2007 నవంబర్కి నేను ఈ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వెళ్ళిపోయాను. అప్పుడు ఇంగ్లీష్ చెప్పినట్టు గుర్తు. బ్యాంగిల్ సెల్లర్స్ బై సరోజినీ నాయుడు. రెండోది ఏంటంటే అప్పటికి మీలో చాలా మార్పు వచ్చింది. చాలా మందిని గుర్తుపడటం కొంచెం కష్టంగానే ఉంది, చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. అంటే గుర్తు రాకపోవటం మాకు కొంచెం ఇబ్బందికరంగా. బండబాబు గారు వాడు ఒకడు మాత్రం గుర్తున్నాడు, వాడు అలాగే ఉన్నాడు. ఎవరికి వీళ్ళిద్దరి గురించి నిద్రలో కూడా చెప్పుకుంటాం, ఎందుకంటే లక్ష్మణ్ వాళ్ళిద్దరిని గురించి ఎప్పుడైనా మేము నిద్రలో కూడా ఎవరికైనా చెబుతా ఉంటాం. ఆటోమేటిక్ గా వాడు సలీం గారు యాటిట్యూడ్ ఏం మారలేదు, అప్పుడు అట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లా అన్నాడు. వెంకట్రావు గారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రామకృష్ణ మాస్టర్ చెప్పినట్టు మిమ్మల్ని చూస్తే భయపడ్డ రోజులు ఉండే. నేను డెఫినెట్ గా మీ క్లాస్ అంటే భయం సార్ మాకు. అప్పుడు నేను ఇంతే ఉండేవాడిని, మీరేమన్నా నాకన్నా దిట్టంగా ఉండేవాడు. మిమ్మల్ని ఓవర్కమ్ చేయడానికి, డామినేట్ చేయడానికి చాలా రోజులు నేను గడ్డం పెంచుకుంటే రఫ్ గా తయారవ్వాల్సి వచ్చింది. రఫ్ గా తయారవ్వాల్సి వచ్చింది. యాటిట్యూడ్కే భయం సార్. అంటే మిమ్మల్ని డామినేట్ చేయడానికి కోసం వచ్చింది, లేకపోతే అది ఉండేది కాదు మాకు. సరే, ఎనీహౌ లైఫ్ లో చాలా మంది సెటిల్ అయ్యారని కోరుకుంటున్నాను. ముందు ఫ్యామిలీ పరంగా సెటిల్ అయ్యి ఉంటారు. ఇంకెవరన్నా ఒకళ్ళు అలా సలీం లాంటి వాళ్ళు ఉంటే వాడిని కూడా త్వరగా సెటిల్ చేయండి. ఇంకెవరన్నా ఉంటే ఒకళ్ళారా ఉంటే వాడిని కూడా త్వరగా సెటిల్ చేయండి. హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకోండి. ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోండి. అందరితో హ్యాపీగా ఉండండి. మనకున్న ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎక్కువగా ఆలోచించుకొని వాడు వెంకట్రావు గడ్డగా వాళ్ళకి తయారవ్వకండి, ఎందుకంటే ఉండదు మొత్తం పోతుంది కదా. పోతే ఇంకేముండదు, మనకి ఇప్పటికే అరౌండ్ 30 అంతే, ఇంకా చాలా ఉంది మనకి. కంగారు పడాల్సిన పని లేదు. అదే వాడికే చెబుతాను, ఏదైనా త్వరగా సెటిల్ కలిపితే సెటిల్ చేసాడు తొందరగా. వీళ్ళు మాత్రం మ్యాక్సిమం సెటిల్ అయి ఉంటారు. ఎవరో ఒకళ్ళు 2-3 ముఖాలు తప్ప గుర్తుకు రావట్లేదు. అమ్మాయి గరిగిపాడు అనుకుంటా, మార్కోడు చెల్లివేనమ్మా, ఆ పిల్ల ఒకటి గుర్తొస్తుంది. పారాయణ భూలక్ష్మి, నన్ను పేరు లేదులే, పారా అదొక్కడు గుర్తు. ఓకే, కొట్టు పేర్లు గుర్తుండట్లేదమ్మా, ఎందుకంటే ఆల్మోస్ట్. సరే, మ్యాక్సిమం మీ అందరూ లైఫ్ లో సెటిల్ అయ్యారని కోరుకున్నా. ఇంకెవరైనా కాకపోయినా మీ ఫ్రెండ్స్ తీసుకోండి, మొహమాట పడవద్దు. కొన్ని విషయాలు సలహా తీసుకోండి. మీరు కూడా డెవలప్ అవడానికి ప్రయత్నించండి. మీరు మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయండి. సెటిల్ అయిన వాళ్ళు ఎడ్యుకేషన్ ఆగిపోయినా కానీ వాడు ఏదో గ్రూప్ అయినా సెటిల్ చేసే మార్గాలు చాలా ఉంటాయి. అందరూ డిప్లొమా కానీ ఐటీఐ కానీ చేస్తుంటే నేను నా దగ్గర ఒకసారి మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు వాడు సెట్ కాలేదు, వాడి కొడుకు వయసుకు వచ్చి ఉంటాడు, వాడిని సెట్ చేయండి.
లైఫ్లో సెట్ కావాల్సిన మార్గాలు ఉంటాయి. కమ్యూనికేషన్ పెంచుకోండి, మిస్యూజ్ చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నరసింహారావు, రేమిడి చెల్ల. మీ బ్యాచ్కి కంప్యూటర్ టీచర్గా ఫస్ట్ అదే సంవత్సరం జాయిన్ అయ్యాను. అంతకుముందు నేను రేమిడి చెల్ల యూపీ స్కూల్లో చేశాను. యూపీ స్కూల్లో చేసేటప్పుడు చాలా మంది నా దగ్గర చదివిన పిల్లలు ఉన్నారు. ఇక్కడ రేమిడి చెల్ల చాలా మంది తెలుసు. ఓకే, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్. అది కూడా ఆకలి అవుతుంది. ఆషాఢ్ మాట్లాడుతూ బాగా మాట్లాడుతారు. నాగరాజు ఆషాఢ్ ఎక్కువ మాట్లాడతారని అందుకే నేను చివరిగా మాట్లాడాలని చెప్పేసి సారోళ్ళందరి చేత మాట్లాడించాను. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రామకృష్ణ మాస్టర్ చెప్పినట్టు యాక్చువల్గా నేను స్కూల్ అసిస్టెంట్, అంటే హై స్కూల్ జాబ్లో ఫస్ట్ జాయిన్ అయినటువంటి స్కూల్ ఇదే. మరి ఇక్కడ నిజంగా మీ యొక్క పేరెంట్స్కి హ్యాండ్స్ అప్ ఫస్ట్. మరి ఎందుకంటారేమో కానీ ఈరోజైతే మేము జాబ్ చేయటం అనేటువంటిది అంటే మా యొక్క సెక్యూర్ కోసం మేము జాబ్ చేస్తున్నాం. ప్రజెంట్ నేను సత్తనపల్లి హై స్కూల్లో చేస్తున్నాను. మా బ్యాచ్ అంటే నేను మొత్తం అక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి. లాస్ట్ బ్యాచ్ కూడా నేను చెప్పాను, గుమ్మడంపాడు స్కూల్ ఇస్ ద బెస్ట్ స్కూల్ ఇన్ ద మై సర్వీస్, వరస్ట్ బ్యాచ్ ఇన్ 2025 బ్యాచ్. అంటే నా సర్వీస్ లో 20 సంవత్సరాల్లో వరస్ట్ బ్యాచ్ నేను అక్కడ చూశాను. ఈ సంవత్సరం చూశాను. మొత్తం నా సెక్షన్ లో 50 మంది ఉంటే 8 మంది పిఎస్ లో చెప్పారు. ఎప్పుడు నా సర్వీస్ లో అది లేదు. కారణం ఏంటంటే మీలాగా వాళ్ళు వినలేదు, మీ తల్లిదండ్రులాగా వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు. ఎందుకనంటే మేమేం చెప్పినా చాలా మంది మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. నాగరాజ్ సార్ అలా ఉంటారు, ఆర్కే సార్ అలా ఉంటారు, అట్లా కొట్టారు, ఎట్లా కొట్టారు. ఏదైనా సరే మీరు ఆ టైంలో అది కరెక్ట్ కాదనుకున్నా సరే కనీసం మీరు కొంత సమయంతో ఉండగలిగారు కాబట్టి మీరు ఈ స్టేజ్లో ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే పరిస్థితి అట్లా లేదు. మనం ఇప్పుడు పెట్టామంటే వాళ్ళ పేరెంట్ మహా అయితే మధ్యాహ్నానికి వస్తాడు, లేకపోతే సాయంత్రానికి వస్తాడు, లేట్ అయింది అనుకుంటే తెల్లారు వస్తాడు. ఎందుకు కొట్టారు ఏంటి అనేటువంటి పేరెంట్స్ కూడా లేదు ఈరోజు. మీ పిల్లల్ని మాత్రం అట్లా పెంచమాకండి. ఏదైనా ఒక టీచర్ కొట్టారంటే కంపల్సరిగా మన పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే కొడతాడు, లేదంటే చదవకపోతే అరుస్తాడు. వీళ్ళు ఎవరు కూడా టీచర్స్ కూడా చదవకపోతే కొట్టట్లా. ఎందుకు కొడతారంటే డిసిప్లిన్ లేకపోతే కొడుతున్నారు. డిసిప్లిన్ ఎందుకు కావాలి? నువ్వు చదువుకుంటే నువ్వు బాగుపడతావు, చదువుకుపోతే నువ్వే చెడిపోతావు. కానీ నీ వల్ల ఇంకొకడు చెడిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ టీచర్స్ కూడా డిసిప్లిన్ విషయంలో ఉండాల్సి వస్తుంది. కనీసం మాలాంటి కొద్దిమంది అయినా సరే. ఇంకోటి మీ యొక్క అదృష్టం ఏంటంటే ఆల్రెడీ రామకృష్ణ సార్ చెప్పారు మన స్కూల్ గురించి. నేను స్కూల్ అసిస్టెంట్ వచ్చిందనేటువంటి ఆనందంతో మరి మాస్టర్ లాగే ఇక్కడికి వచ్చేసరికి లేట్ అవుతుందంటే ఈ గుమ్మనంపాడు అనేది ఎక్కడ కూడా యాక్చువల్గా నాకు పోస్టింగ్ తీసుకున్నప్పుడు తెలియదు. ఒకరోజు ముందుగానే కారంపూడి మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే ఆ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి కూడా మనం సహాయం చేయగలిగినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా సహాయం చేసి మీరు ఒక మంచి గ్రూప్గా ఉండి అందరినీ కూడా మరి మీలాగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రోత్సహిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి నేనప్పుడు కొత్తగానే మరి హెచ్ఎంగా చేయడానికి మన ముందున్నటువంటి మాస్టర్లు అందరూ మరి నన్ను ఒక హెడ్ మాస్టర్ని కాకుండా అన్ని విధాలుగా వాళ్ళు సహకరించారు కాబట్టి నేను హెచ్ఎంగా కూడా చేయగలిగాను. వాళ్ళ యొక్క ఈ రోజు కూడా మేము అనుకుంటానే ఉంటాం. మేము మాస్టర్ రామకృష్ణ మాస్టర్ నేను కూడా వచ్చేటప్పుడు అనుకున్నాం అసలు మన ఇద్దరం అప్పుడు ఎట్లా మరి అన్ని సబ్జెక్టులు చెప్పాం. నిజంగానే మరి చెప్పాం కొన్నాళ్ళు. మాస్టర్ వచ్చే ముందు వరకు కూడా మేము అన్ని సబ్జెక్టులు మీకు ఏ లోటు అయితే మేము తీసుకురాలేదు. ఇంకోటి ఈ స్కూల్కి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మేము వచ్చే ముందు ఒక సిస్టమ్ అనేటువంటిది రెడీ చేశారు ఇక్కడ.
ఏంటంటే ట్యూషన్ ఉంది. యాక్చువల్గా మరి ఈ పల్లెటూరులో వేరే వాళ్ళు అయితే ట్యూషన్ చెప్పే 10th క్లాస్ వరకు చెప్పేటువంటి కెపాసిటీ ఉండకపోవచ్చు. మరి అప్పుడు సతీష్ మాస్టర్ అని చెప్పేసి అన్నారు, ఆయన మీకు ఒక మంచి రహదారి అనొచ్చు, ఆ రహదారిని ఇక్కడ తయారు చేసి వెళ్ళాడు. యాక్చువల్గా మేము కూడా పెళ్లి కాకముందు ఇక్కడ ఉండగలిగాం, పెళ్ళైన తర్వాత మరి రకరకాల కారణాలతో బయటికి వెళ్ళగలిగాం. అయినా కూడా వాళ్ళు ఒక సిస్టాన్ని క్రియేట్ చేశారు కాబట్టి ఆ సిస్టాన్ని మళ్ళీ మనం బైపాస్ చేయకూడదు, అంటే మన ద్వారా అది మళ్ళీ పాడు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నంత వరకు 2009 వరకు ఉన్నాం. మేము ఉన్నంత వరకు కూడా మరి ట్యూషన్స్ కోసం చక్కగా కష్టపడి మా వంతు మేము ప్రయత్నం చేసి అందరినీ కూడా మరి పిల్లలందరినీ కూడా మంచి ఉన్నత స్థాయిలోకి తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశాం. అదే టైంలో మరి ట్రిపుల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి మొట్టమొదటిగా శివాజీ అనేటువంటి విద్యార్థి ఫస్ట్ టైం మనకి ట్రిపుల్ సీట్ సాధన జరిగింది. తర్వాత ఒకళ్ళిద్దరికి మా టైంలో కూడా ట్రిపుల్ సీట్లు వచ్చినాయి, అది కూడా ఒక అదృష్టం. సరే ఏదేమైనా ఈ పాఠశాలలో చేసినటువంటి అనుభూతి, నేను తర్వాత బెల్లంకొండ చేశాను, ఇప్పుడు ప్రజెంట్ సత్తనపల్లి చేస్తున్నాను. ఇక్కడ చేసినటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఎక్కడా లేదు. పిల్లలు కూడా చాలా చక్కగా వింటారు, తల్లిదండ్రులు కూడా చాలా మంచి వాళ్ళు. మాస్టర్ చెప్పిన దాకా మన ఆమె గురించి కూడా చెప్పాలి. మేము భోజనానికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ సెలవుల్లో నేనైతే సమ్మర్ హాలిడేస్ లో కూడా వచ్చేవాడిని రకరకాల పనుల మీద. మాస్టర్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
బోరని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా, అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగరుచి, ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి, నెల్లూరు చేపను తింటే నెల్లాడు నెమరిస్తావు, ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు, వంటింటి వైపే చూస్తే చెంటోడే అయిపోతావు, అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు, రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నిలపర. జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వైశాఖ మాసన ఉడుకులోన కొబ్బరిని తగు గడగడ, శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను కరకర, వీధుల్లో ఆలు వచ్చి ఆహా ఎంతో రుచి, గుమ్మంలో గోలీ సోడా ఓ ఎంతో రుచి, అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి, పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి, రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర. జన్మమే రుచి చూడడానికి దొరికెరా, వెడి వెడనల్లో నెయ్యి
అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరాయి జన్మ మేరు పైకి వెళ్తారా ఒకసారి?
గుండెల్లో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే Thank you.
మంచి ఊపేసేసాను మంచి సార్ నువ్వు చెప్పినట్టుగా మరేమో అల్లుడా కోడికి పోయాను పెళ్లి కావాలా దిగురా